ఏ నాయకుడికి లేని సంక్షోభాలు ఎదుర్కొని ప్రతి సవాల్ని అవకాశంగా మార్చుకున్నందుకే తాను ఈ స్థాయిలో ఉన్నానని సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటి వరకు వ్యక్తిత్వ వికాసం, ఆలోచన విధానాన్ని మార్చుకోవటానికి ద సీక్రెట్ పుస్తకాన్ని చదివామని చెప్పేవాడినని, ఇకపై శ్రావణి రాసిన పుస్తకాన్ని చదవమని చెప్పాల్సి వస్తుందని ఆయన అన్నారు. మంత్రి నారాయణ కుమార్తె భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడలు పొంగునూరు సరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో ఆవిష్కరించారు. తొలి ప్రతిని ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి అందజేశారు. రొటీన్ గా జరిగే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలు, ప్రసంగాలకు భిన్నంగా దీన్ని నిర్వహించారు. పుస్తక ఆవిష్కరణ ముగిశాక రచయిత సరణి చంద్రబాబు నాయుడు చిరంజీవితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తకం రచయిత సరణిపై సీఎం ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, యూనివర్సిటీలో చదువుకునేటప్పుడే రాజకీయ నాయకుడిని కావాలనుకున్నానని, వైస్ ఛాన్సలర్ ను పిలిచి లెక్చరర్ పోస్టు ఇస్తానన్నారు. కానీ వద్దని, ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పానని తెలిపారు. మంత్రి కావాలని సీఎం చెన్నారెడ్డిని అడిగితే మొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి పదవా అన్నట్లు చూశారని, తనకు మెరిట్ ఉంటేనే ఇవ్వండి చెప్పి వచ్చేసినట్లుగా వివరించారు. అలా 2 ఏళ్లలో మంత్రినయ్యానని తెలిపారు. మనం ఒక్క అడుగు వేస్తే మరో అడుగు కలిసి వస్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పుడు నేను కూడా ఉన్నాను. నేను రాజకీయ నాయకుడు కావాలనుకున్నాను. నేను యూనివర్సిటీ చదువుకుంటున్నాను. చదువుకున్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి, ఏం చేయాలి అనుకుని. చాలామంది నాకు సజెస్ట్ చేశారు, బాగా చదివితే ఐఏఎస్ అవుతాం. నేను అనుకున్నాను, ఐఏఎస్ అయితే 10 మందిలో నేను ఒకడిని అని చెప్పి. మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చరర్ పోస్ట్ ఇస్తాను, జాయిన్ అవుతారా అన్న. ఐ సెడ్ నో. ఏంటి కారణం అన్న. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎమ్మెల్యేగా అవుతాను, తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తానన్న. అంత నమ్మకం ఉందా అన్నాడు. తప్పకుండా గెలుస్తానని చెప్పి వెళ్ళాను. అంటే ఒక నమ్మకం, ఒక సంకల్పం. నేను ఎమ్మెల్యే అయ్యాను ఫస్ట్ టైం. నేను మంత్రి కావాలనుకున్నాను. మంత్రి కావాలనుకుంటే చెన్నారెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి. అప్పుడు చెన్నారెడ్డి దగ్గర నాకు మంత్రి పదవి ఇవ్వమని మా వాళ్ళందరూ అడిగారు. నన్ను చూసి పైకి కిందికి చూశాడు. ఎందుకంటే చెన్నారెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. పైకి కిందికి చూసి, నిన్నటి వరకు యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్గా ఇప్పుడే గెలిచి వచ్చావు, అప్పుడే నువ్వు మంత్రి అయిపోవాలనుకుంటున్నావు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కొంచెం ఇచ్చేసాడు. నేను అన్నా, నాకు మెరిట్ ఉంటే ఇవ్వండి, నేను ఎంఏ చదువుకున్నాను, పిహెచ్డీ కూడా చేస్తూ వచ్చారు ఇక్కడికి, మెరిట్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఛాలెంజ్ చేసి వచ్చాను. 2 ఇయర్స్లో మంత్రి అయ్యాను. ఎందుకు నేను ఇవన్నీ చెప్తుందంటే, ఒక స్టెప్ మనం వేస్తే ఇంకొక స్టెప్ కలిసి వస్తుంది. ఒక పాజిటివ్ థింకింగ్, ఛాలెంజెస్ తీసుకుంటా ముందుకు పోతే ఇంకోటి కలిసి వస్తుంది. నేను మంత్రి అయ్యాను, సినిమా ఇండస్ట్రీ మంత్రి అయ్యాను. అప్పట్లో అంజయ్ గారికి పెద్ద క్యాబినెట్, మా జంబో క్యాబినెట్, 60 మంది 62 మంది క్యాబినెట్లో ఉన్నాం. అప్పుడు అన్ని పోర్ట్ఫోలియో రాసి నాకు ఒక పోర్ట్ఫోలియో రాశాడు. ఆ పోర్ట్ఫోలియో ఆర్క్యూస్, ఆర్కియాలజీ, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, లైబ్రరీస్. దేనికి కూడా జిల్లాలో ఆఫీసర్లు ఉండరు. నేను ఈ పోర్ట్ఫోలియో లాభం లేదనుకుంటే నేను రాణించేవాడిని కాదు. నేను దాన్ని సవాలుగా తీసుకొని పనిచేస్తూ వచ్చాను. అప్పుడు మా సినిమా వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలవాలని మా జయకృష్ణ గారు చెప్తే ఎన్టీ రామారావు గారు కలిశారు. ఎన్టీ రామారావు గారిని కలిసిన తర్వాత నా మ్యారేజ్ ప్రపోజల్స్ ఆయనే పంపించాడు.